ఈ నెల 22న తమిళనాడులో జరిగే డీలిమిటేషన్ పై జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు డీఎంకే నేతలు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ నేతృత్వంలోని డీఎంకే బృందం సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై డీఎంకే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏఐసీసీ అనుమతి తీసుకుని ఈ మీటింగ్ కు హాజరవుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 22న తమిళనాడులో జరిగే డీలిమిటేషన్ పై జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు డీఎంకే నేతలు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ నేతృత్వంలోని డీఎంకే బృందం సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై డీఎంకే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏఐసీసీ అనుమతి తీసుకుని ఈ మీటింగ్ కు హాజరవుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.